మనకు జీవితం అంటే ఒక యుద్ధం అనుకొని మనం నిరంతరం ఏదో ఒకటి గెలవాలని, ఎప్పుడు మనల్ని మనం నిరూపించుకోవాలని నిరంతరం దేనితోనో ఒకదానితోని పోరాడుతూనే ఉంటాం. కానీ మీకు తెలుసో లేదో, సముద్రంలోని ప్రతి అల తన ఇష్టంతో ఒడ్డును తాకదు. తనకు ఇష్టమున్నా లేకపోయినా గాలి వేగం, గాలివాటం, కాలం యొక్క ప్రభావం వల్ల తనకు తెలియకుండానే ఒడ్డుని తాకిపోతుంది. అలాగే మన జీవితం కూడా సముద్రపు అలలాంటిదే. కాబట్టి మన జీవితంలో నిజమైన స్వేచ్ఛ, నిజమైన సంతోషం మనకు ఎప్పుడు దొరుకుతాయో తెలుసా? మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన చుట్టూ ఉన్న మనుషులను మార్చడం ఆపి వాటిని ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించడం నేర్చుకున్నప్పుడు. కానీ మనం అలా కాకుండా నిరంతరం ఇతరులు మనకు నచ్చినట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగానో మనకు నచ్చినట్టు మారవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రయాణం ఉంటుంది, వాళ్ళ సొంత పోరాటం ఉంటుంది. కాబట్టి ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి నిర్ణయాలు వారివి. వాళ్ళని వాళ్ళలాగే ఉండనివ్వండి. ఆ మనుషులను, ఆ బంధాలను మీరు మార్చడానికి ప్రయత్నించకండి. ఎప్పుడైతే మీరు వారిని వారిలాగే వదిలేస్తారో అప్పుడు మీ మనసుకి ప్రశాంతత అనేది లభిస్తుంది. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు అలా మనం మౌనంగా ఉండడం అది మన బలహీనత కాదు. కొన్ని గాయాలకి, కొన్ని చేదు మాటలకి, కొన్ని చేదు అనుభవాలకి మన నిశ్శబ్దమే సమాధానమని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఎదుటివారు నిన్ను అర్థం చేసుకోవాలని నువ్వు అనుకోవడం మానేయి. ముందు నిన్ను నీవు అర్థం చేసుకో. అయినా కొన్ని బాధలకి, కొన్ని గాయాలకి కాలమే సమాధానం చెప్తుంది, కాలమే మాన్పుతుంది. కాబట్టి మీరు మోయలేని గతాన్ని, మీ పాత జ్ఞాపకాలను పట్టుకొని వేలాడడం కంటే కొన్నిసార్లు జరిగిందేదో జరిగిపోయింది అని వదిలేయడమే మంచిది. అప్పుడు మీ హృదయం తేలికవుతుంది. గుర్తుంచుకో, అన్నీ మనకు నచ్చినట్టు జరగవు, అందరూ మనకు నచ్చినట్టుగా ఉండరు. ఇదొక చేదు నిజం. ఈ నిజాన్ని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో అప్పుడే మీలో తెలియని ఒక శక్తి ఉద్భవిస్తుంది. అది గెలుపు కోసం చేసే ఆరాటం కాదు, అది నీలో శాంతి నింపే శక్తి. ఏది నీ చేతుల్లో లేదో దాన్ని వదిలేయడం నేర్చుకో. మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, ఫలితాన్ని మాత్రం కాలానికి వదిలేయండి. ఎందుకంటే కాలం నిర్ణయించిన సమయం కంటే ముందు ఏదీ జరగదు. కొన్నిటిని కాలం లెక్కవేసి మరి నీకు అవసరం అనుకుంటూనే ఇస్తుంది. ఇలా నువ్వు ఉన్న స్థితిని నువ్వు అంగీకరించడం అంటే నువ్వు ఓడిపోవడం కాదు, ఇది మిమ్మల్ని మీరు గెలుపు కోసం సిద్ధం చేసుకోవడం. ప్రతి విషయాన్ని నువ్వు కంట్రోల్ చేయాలని అనుకోకు. కొన్నిసార్లు అలా వదిలేయడమే నీకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది. ఇదే నిన్ను నీకు దగ్గర చేస్తుంది. కాబట్టి వదిలేయడం నేర్చుకో. ఏది జరిగినా నీ మంచికే అనుకో.